ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి కటింగ్లు లేకుండా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర, సమయానికి చెల్లింపులు అందకపోవడం దారుణమని మండిపడ్డారు. తేమ శాతం, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పుడు ధాన్యం అమ్మిన తర్వాత కూడా బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడం మరింత భారంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెబుతూనే క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతులు రోడ్డెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి ఇంత కొనే దిక్కు లేదు, కొన్న తర్వాత డబ్బులు చెల్లించడం కూడా ఆలస్యం అవుతుంది, కటింగ్లు ఉన్నాయని వాళ్ళు వాపోతున్నారు. అప్డేట్స్ దీనికి సంబంధించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే గత నెల రోజుల వరకు కూడా తమ ధాన్యం కొనుగోలు చేయాలని పడిగాపులు పడిన రైతులు ప్రస్తుతము వడ్లకు సంబంధించిన కటింగ్ లేకుండా బిల్లులు చెల్లింపాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ మండలం మస్కాపూర్ వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కోచింగ్ బైఠాయించడం జరిగింది. రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనడం జరిగింది. ఇప్పటికే తేమ శాతం, నాణ్యత, హమాలీల ఖర్చు అంటూ తమ వద్ద నుంచి అక్రమంగా ఈ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు సందర్భంగా వసూలు చేయడం జరిగిందని, అయితే ఇప్పటికే విత్తనాలు, ఎరువుల, పురుగుల మందులు, ఈ కూలీల ఖర్చు పెరిగి తీవ్రంగా ఇబ్బంది తెచ్చుకుంటున్నామని, ధాన్యం అమ్మిన తర్వాత కూడా బిల్లుల చెల్లింపులో జాప్యం మరింత భారంగా మారిందని ఈ సందర్భంగా రైతులు ఆవేదన జరిగింది. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము గత 3 ఏళ్ల కాలంలో ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తుందని, ఇటు విత్తనాలు సరఫరా చేయడంలోనూ, ఇటు ఎరువులు సరఫరా చేయడంలోనూ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ పంటలు కొనడంలో కూడా రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన దాదాపు నెల రోజులు పైగా తాము ఈ కొనుగోలు కేంద్రాన్ని పడిగాపు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇప్పటికే కేవలం 60% మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం, మిగతా ధాన్యాన్ని కొనకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి కటింగ్ లేకుండా ఈ ధాన్యానికి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని, ఆ కలెక్టర్ వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతున్న విధంగా రైతులు భీష్మించి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అధికారులు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కలెక్టర్ రావాల్సిందేనని, ప్రజాప్రతినిధి రావాల్సింది, తమను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఇటు కలెక్టర్ కానీ తమ సమస్యలను వినే పరిస్థితి లేదని ఖచ్చితంగా తమ కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యానికి సంబంధించిన డబ్బులు వెంటనే తమకు చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. సునీత, కానీ ఎన్నో రోజులుగా రైతులు వాళ్ళ వేదనని తెలుపుతున్నప్పటికీ, డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు కదా రాజు? గత నెల రోజులుగా కూడా ఈ కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు పడిగాపుడు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల నుంచి కూడా రాత్రనగా పగలనక అక్కడే కొనుగోలు కేంద్రాల వద్దనే అలాంటి మార్కెట్ యార్డ్లో బటాయించినప్పటికీ కూడా రైతులు మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా అకాల వర్షాల కారణంగా తమ ధాన్యం తడిసినప్పుడు కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, చాలా సందర్భాల్లో కూడా
తమ రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి కలెక్టర్ కార్యాలయం వద్ద అలాగే ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెట్ యార్డ్ వద్ద అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో నిర్లక్ష్యం చేసిన రైతులు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఈ ధాన్యం సంబంధించిన బిల్లులను చెల్లించడంలో కూడా జాప్యం చేస్తుందని, దీంతో ఇప్పటికే వర్షాకాలం ఆరంభమైందని తమకు వ్యవసాయ పనులు చేసుకోవడం తప్ప ఇటు యూరియా రైట్ రాజు, థ్యాంక్ యూ.